అయోధ్య అంటే ఒక భక్తి పరవశం, ఒక విప్లవం, ఒక ఉద్యమం, ఒక చరిత్ర, ఒక విధ్వంసం, ఎన్నో విమర్శలకు నిలయం, ఎన్నో రాజకీయ ఎత్తుగడలు, ఎన్నో కుట్రలు కుతంత్రాలు, ఎన్నెన్నో ఇలా చెప్పుకుంటూ పోతే రాతలు సరిపోవు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుగున పడి ఉన్న కేసుని తిరగేసి అల్లరి మూకలను అరికట్టి ఇరువైపుల ఆధ్యాత్మిక గురువులను బుజ్జగించి కోర్టులో కేసును గెలిచి హిందువుల చిరకాల స్వప్నం సాకారం చేసింది. కోర్టు తీర్పుకి ముందు పెద్ద సమస్య అనుకుంటే తీర్పు తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. అది ఏ రేంజ్ దాకా వెళ్ళిందంటే రాముడితో రాజకీయాలు అన్నట్టుగా సాగుతుంది. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్తే ఇలాంటి నాటకీయ పరిణామాలన్నీ దాటుకుని అయోధ్య నిర్మాణం పూర్తి కావస్తుండడంతో నిన్న 22 జనవరి 2004న బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందాయి. అలాగే రాజకీయ ప్రత్యర్థులు ఇతర పార్టీ వాళ్లకు కూడా ఆహ్వానాలు పంపారు. అయితే ఈ కార్యక్రమానికి ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యి మోడీ గారు రాకతో అయోధ్యలో అందరూ జేజేలు పలుకుతూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అయితే నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ ఫిలిం రైటర్ అండ్ డైరెక్టర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు ఈ విషయంలో ఇతర పార్టీ వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని మూర్ఖత్వంతో ప్రవర్తించారు అని ఎంతో అసహించుకున్నారు. ఇది మన హిందూ సమాజం అంతా ఒక్కటి కావాల్సిన వేళ ఇలా చేయడం వల్ల ప్రపంచం మొత్తం మనల్ని లోకోగా చూడడానికి అవకాశం ఇచ్చారు అని ఆయన ఎంతో ఆవేదన చెందారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మోడీ గారు హిందూయిజాన్ని తమ పార్టీకి అన్వయించుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని వారి వాదన. ఏది ఏమైనా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో జరిగిన ఈ విజయాన్ని మన హిందూ సమాజం రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఒక్క తాటిపై నిలవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు జరగాలంటే ఎవరో ఒకరు ముందు ఉండి నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మరి ఈ వీడియో ద్వారా మీరేమి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.